సో నైట్ అయితే మేము ఇలాగా డిన్నర్ చేసేసాం. చక్కగా మాట్లాడుకుంటూ చాలా క్వశ్చన్స్ అడిగాను నేను అందరినీ. ఏదో ఇంటర్వ్యూ లాగా చేశాననమాట. సో దాని తర్వాత ఐస్ క్రీమ్ కూడా తెచ్చారు వీళ్ళు. కానీ కరిగిపోయింది తినే లోపల. కానీ చాలా బాగుంది, అలా తిన్నాము. ఇంకా 11 అయిపోయింది టైము. బయటకు వచ్చి ఎలాగో తడవలేను కాబట్టి కాళ్ళు ఇలా తడుపుకుంటూ కూర్చున్నాను. ఈ లోపల మా హనీ వాళ్ళ ఫ్రెండ్ అలా మాట్లాడుతూ ఉంటే కబుర్లాడుతూ ఉన్నాను. ఈ లోపల మా కళ్యాణ్ కూడా వచ్చేసాడు. ముగ్గురం కలిసి చాలాసేపు కబుర్లాడుకున్నాం. ఒక 50 మినిట్స్ తర్వాత మా హనీ రెడీ అయిపోయిందనమాట. బర్త్డే కేక్ కటింగ్ కి రెడీ అవుతూ ఉంది. సో తను రెడీ అయిపోయిన తర్వాత కేక్ కూడా తీసుకొచ్చేసాం. ఆల్రెడీ ఇక్కడ ఇంట్లోనే ఫ్రిడ్జ్ రెడీగా ఉంది కాబట్టి కేక్ చక్కగా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లో. ఆల్రెడీ డెకరేషన్ ఉంది కదా, నేను చూపించాను. సో అదే డెకరేషన్ లోనే కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాము. కేక్ అయితే ఉంది, ఇంకా లైటింగ్స్ వేసేసాం. దీనికి సపరేట్ స్విచ్ ఉండిద్ది లోపల, దాంతో వేసాం. ఇంకా బెలూన్స్ ఏం పెట్టలేదు, ఇలానే బాగుంది అనిపించింది సింపుల్ గా. మా హనీ అయితే నార్మల్ టైమ్ లోనే చాలా ఫొటోస్ దిగిద్ది. ఇంకా బర్త్డే అయితే ఇంకా ఆపగలమా చెప్పండి, మెమరీ కార్డ్ ఫుల్ అయ్యింది ఫొటోస్ దిగేసింది. ఎన్నో ముద్దు పేర్లు ఉన్నాయి మా హనీకి. సో అందులో నుంచి ఒక ముద్దు పేరు తీసి కేక్ మీద కూడా పెట్టించారనమాట. అందరూ ఇంకా రెడీ అయిపోయాం. కేక్ కట్ చేసిన వెంటనే అలా వేసేయాలి స్నో అన్నట్టు మా కళ్యాణ్ పట్టుకున్నాడు. అందరు కూడా రెడీ అయిపోయారు. అయితే నైట్ పైనుంచి వ్యూ చూపిస్తున్నా మీకు ఎలా ఉంది అనేది. చుట్టుపక్కల చీకటిగా ఉంది కదా, కొంచెం లైట్ గా భయం వేసింది స్టార్టింగ్ లో నాకు. కానీ దాని తర్వాత స్లోగా అలా అందరం ఉన్నాం కదా, అంత భయమే లేదు. స్టార్ట్ అయిపోయింది బర్త్డే పార్టీ. హ్యాపీ బర్త్డే. నేనైతే ఎవరి బర్త్డేలో అయినా సరే కావాల్సింది కేక్ పీసే అనమాట. సో అందుకని కేక్ ఎప్పుడు కట్ చేస్తారని చూస్తుంటాను. కేక్ అనుకున్నంతే బాగుంది, చాలా టేస్టీగా. ఇంకా అందరూ కలిసి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయారనమాట. ఫాస్ట్ గా చాలాసేపు ఆడుకుంటూ ఉన్నారు. 1 అవర్ వాళ్ళతో కలిసి నేను కూడా అలా కూర్చొని ఉన్నాను. సాంగ్స్ మారుస్తూ సాంగ్స్ కూడా వింటూ అలా ఆడుకుంటున్నారు. నేను తడవట్లేదు కదా, ఇంకా నిద్ర కూడా ఫుల్ వస్తుంది నాకు. సో నిద్రపోదామని చెప్పి నేనైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడే పరుపు కూడా ఉంది, పరుపు ఉంది ప్లస్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయి చెప్పాను కదా. సో అవన్నీ ఫెసిలిటీస్ అయితే మంచిగా ఉన్నాయి, నాకైతే నచ్చింది.